పూజ చేయకుండానే దేవత దర్శనం కలిగింది. ఫోన్లే, నా దేవతేగా. ఇమాజినేషనా? ఇమాజినేషన్స్ ఎక్కువైపోయి నాకు. మళ్ళీ ఇమాజినేషనా? ఇమాజినేషన్ ఏంటి? ఇది ఇమాజినేషన్ కాదా? కాదు. అయినా ఏ ఇమాజిన్ చేసుకున్నావు ఏంటి? అది వద్దు, నువ్వు మళ్ళీ మొదలు పెడతావు. అయినా ఆఫీస్కి టైం అవుతుంది, పదా. అబ్బా, లంచ్ బాక్స్. శ్రీహాన్ వచ్చాడు. ఈవిడేంటి శ్రీహాన్తో వచ్చింది? శ్రీహాన్ లిఫ్ట్ ఇచ్చుంటాడులే. శ్రీహాన్ గురించి నాకు తెలీదా ఏంటి? వీళ్ళిద్దరేంటి ఒకటే లిఫ్ట్లో వెళ్తున్నారు? ఇదొకటి చేసి ఆపాలి. అంటే లేట్ అయిపోతుంది కదా. మరంతా కరెక్ట్గా స్పోర్ట్స్ కోట. పెట్టకపోతే చాలు. శ్రీహాన్, షర్ట్లో చాలా బాగుంది. కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ ఉంది, అందరూ వస్తున్నారు. నీకు నచ్చితేనే నువ్వు రా. టేక్ యూర్ ఓన్ టైం. ఈ మాత్రం దానికి ఎంత సిగ్గుపడాలా? ఈడొచ్చాడేంటి? హలో బ్రో, కొంచెం పవర్ బటన్ ఆన్ చేయవా? నీ చేతికి ఏమైంది? ఏ బొక్కలో పెట్టావేంటి? ఈ చెయ్యా బాత్రూంలో పబ్జి ఆడుతుంటే ఫోన్ కింద పడిందిలే. ఫోన్ కింద పడితే చేతికి ఎలా దెబ్బ తగిలింది? కిందంటే నేల మీద కదమ్మా, కమోడ్లో. ఇదిగో ఈ చెయ్యి ఇదే. సో గైస్, మనం వర్క్ చేసిన ప్రాజెక్ట్ అన్ని స్టేజెస్ ని కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు క్లయింట్ వెరిఫికేషన్ కి రెడీగా ఉంది. బిఫోర్ దాట్ మనమందరం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఐ థింక్ వి గేవ్ అవర్ బెస్ట్. లెట్స్ సీ. ఐ హోప్ వి డన్ అవర్ బెస్ట్. యా, నాకు శ్రీహాన్ వర్క్ మీద నమ్మకం ఉంది. నాకు పంజుడు ఏదో ఒక రోజు దీనివల్ల చచ్చేలా ఉన్నాను. మ్యామ్, ఇది ఓకేనా? ఓకే. ఈ అల్గోరిథం ప్రాబ్లమే లేదా? లేదు, ఇది యాక్చువల్లీ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు టెస్టింగ్ లో తెలిసిపోతుంది. సో ఇట్స్ ఆల్రెడీ డన్, నీడ్ నాట్ వరీ. ఓకే, ఫైన్. పని చేయరా, ఈ పడుకునేదేదో ఆ రోజు పార్టీలో పడుకుని ఉంటే కనీసం నలుగురికైనా మందు మిగిలేది. సో గైస్, క్లయింట్ కాల్ చేసినప్పుడు ఐ అప్డేట్ యూ. యూ మే లీవ్. యా, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మేడం,
షేర్ చేస్తాను. యా షూర్. ఓకే, ఐ గాట్ ఇట్. థ్యాంక్ యూ. డాలీ, ఒకసారి శ్రీని పిలవ్వా? శ్రీ ఎవరు మేడం? మన శ్రీహాన్. ఓ ఓకే. ఇదేంటి శ్రీ అంటే? డాలీ, వచ్చేటప్పుడు ఒంటరిగా రమ్మనువా? ఇదేంటి దీని టోన్ మారింది? అవును, నువ్వేంటి మళ్ళీ ఈ టీంలోకి వచ్చావు? హే, ఆయన ఎవరు పిలిచారేంటి? ఇంకెవరి వల్ల? సిరి వల్లే. సిరి దేవత తెలుసా? ఆ టీంలో నాకు అసలు వర్క్ అసైన్ చేసేవాళ్ళు కాదు, నన్ను ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇదంతా సిరి చూసి నా గ్రోత్ కోసం నన్ను మళ్ళీ ఈ టీంలోకి తీసుకొచ్చింది. అవునా? అవునా అని అంత సింపుల్గా అడుగుతావేంటి గురు? నా లైఫ్లో చాలా మంది ఆడవాళ్ళని చూసా, వాళ్ళంతా నా అనే స్వార్థంతో ఉంటారు. కానీ సిరికి మన అనే స్వార్థం ఉంది. ఆ స్వార్థం ఎలాంటిదంటే ఓ పిల్లోడి మీద తల్లికున్న ప్రేమ లాంటిది. శ్రీహాన్, హ్మ్? ఏంటి? నిన్ను సిరి పిలుస్తుంది. అవునా? ఆగు. హ్మ్? ఏంటి బలోమని వెళ్ళిపోతున్నావు? మేడం మేడం ఉండు, అసలే రోజులు బాలేదు. పైగా ఆవిడ వేరే టోన్తోనే మాట్లాడుతుంది. నువ్వు వయసులో ఉన్నావు, జాగ్రత్త. ఇదిగో చూడు, ఏమన్నా భయం వేసిందనుకో అన్నారు, నేను జనాలు నేసుకొని వచ్చేస్తా. సరే. ఆగు, ముందా బటన్ పెట్టు. వెళ్ళు. ఏంటో ఈ కాలం అబ్బాయిలకి కొద్దిగా జాగ్రత్త లేకుండా పోయింది. అమ్మో, ఏమన్నా జరిగితే నేను అక్కడే ఉంటా, వెంటనే ఆపేయచ్చు. ఏమైంది? వచ్చేసావా? ఇందాక చెప్పాను కదా, క్లయింట్ మన ప్రాజెక్ట్ని టెస్ట్ చేస్తున్నాడు. నాకెందుకో భయం వేస్తుంది. అరే, భయం దేనికి? యు ఆల్వేస్ హ్యావ్ ఏ గుడ్ ట్రాక్ యాజ్ ఎ లీడ్ కదా. ఐ నో, బట్ ఇది బడ్జెట్ వైజ్ పెద్ద ప్రాజెక్ట్ కదా, సో చాలా టెన్షన్ అవుతుంది. ఏం కాదు, ఐఎమ్ విత్ యూ. నీకు విషయం చెప్పనా? మనకు నచ్చిన వాళ్ళు మన పక్కనే ఉంటే ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ఫేస్ చేయగలమంట. నేను నీకు విషయం చెప్పనా? నీ మీద నీకన్నా నాకే నమ్మకం ఎక్కువ. నా సంతోషాలన్నీ నీవి, నీ కష్టాలన్నీ నావి. ఓకేనా? నువ్వు ఇక్కడే ఉండు. హాయ్. నాకు టెన్షన్ వస్తే ఎక్కిళ్ళు వస్తాయి. వాట్? వన్ సెకండ్. Anyhow, your project has been approved. Congratulations. శ్రీహాన్, ఈ అరుపేంటి? ఏదో తప్పు జరిగిపోయింది. సక్సెస్. మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? లోపల అంత పెద్ద తప్పు జరిగిపోతుంటే రండి. ఇదంతా నీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. నేనే నీకు చెప్పాలి. కంగ్రా. వీళ్ళేంటి వర్షాకాలంలో కప్పల్లో అతుక్కున్నారు? అవ్వా, ఏంటిది? ఇది నిజంగానే ఘోరం. కంగ్రాట్స్ టు అస్. మన ప్రాజెక్ట్ అప్రూవ్ అయిపోయింది. అయితే హక్ చేసుకోవచ్చు. శ్రీహాన్, కంగ్రాట్స్. ఒకటి పానికంలో పుడకలాగా కరెక్ట్ టైంలో వచ్చేస్తుంది. కాన్సన్ట్రేషన్ అంతా మావాడి మీదే. దొంగ బాగుంది.
అయ్యో ఆ, ఏమైంది ఇంత కంగారుగా వెళ్ళిపోతున్నాడు? ఏమైంది? ఆ, నీతో కలిసి లంచ్ చేద్దామని. హూ. దీనికోసం అర్జెంట్ అని మెసేజ్ పెట్టావు. అవును. సరే బాక్స్ తెచ్చుకో తిందాం. నీ మెసేజ్ చూసి కంగారులో వస్తుంటే బాక్స్ అక్కడ పడిపోయింది. అయ్యో సరే నేను తినిపిస్తారా? అమ్మో, ఎవరన్నా చూస్తే? ఎవరైనా చూస్తే ఏమవుతుంది? ఎవరైనా అడిగితే నా మొగుడుతో తింటున్నా అని చెప్తా. నువ్వురా. సిరి, మీ ఆడవాళ్ళ ఆనందం ఒక మగాడిచ్చే వస్తువులో ఉంటుందేమో, కానీ మా మగాళ్ళ ఆనందం మీరు పెట్టే ఈ ముద్దలో ఉంటుంది. కానీ నా ఆనందం మాత్రం నా అనుకునే వాళ్ళు నేనెంత హర్ట్ చేసినా నా పక్కనే ఉంటే ఉంటుంది. పక్కనే ఉన్నానా? ఉమ్, సరే, నేను వెళ్తా. ఉమ్. ఏంటి లంచ్ వదిలేసి అంత కంగారుగా వెళ్ళిపోయావు? ఆ, అంటే ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తాను. ఓహో. శ్రీహాన్, మ్, నిన్నొకటి అడగచ్చా? ఇప్పుడు ఆ యాప్లు ఈ యాప్లు డౌన్లోడ్ చేసుకోమని మాత్రం అనుకో, నీకు ఆఫర్లు వస్తాయని. కాదు, లవ్ మీద నీ ఒపీనియన్? అంటే పాస్ట్లో డాలీ, బీ ఇన్ యూర్ లిమిట్స్. Uh, తన లవ్ గురించి పాస్ట్ గురించి నీకెందుకు? సి- ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఆలోచించవా? అయినా నువ్వు ఆఫీస్కి వర్క్ చేయడానికి వస్తున్నావా, లేకపోతే అందరి పాస్ట్లు లవ్లు తెలుసుకోవడానికి వస్తున్నావా? ఇంత క్రూయల్గా ఎలా ఆలోచిస్తున్నావు? సిరి, నువ్వు తను అలా అనుండకూడదు. పాపం. పాపం ఏంటి? తన్ని నేను అలా అడగడం కరెక్టేనా? ఒకవేళ నువ్వు మళ్ళీ బాధపడితే? నువ్వు బాధపడితే నేను చూడలేను. నా విషయం వేరు, కానీ ఒక అమ్మాయిని అలా అందరి ముందు హర్ట్ చేయడం తప్పు కదా. ఒకరి తప్పుల గురించి నాకు అనవసరం. నాకు నువ్వు ఇంపార్టెంట్. సరే, నేనే వెళ్ళి సారీ చెప్పొస్తా. నువ్వెందుకు సారీ చెప్పడం? సిరి, ఒకరి వల్ల నేను బాధపడినా పర్లేదు, కానీ నా వల్ల ఇంకొకరు బాధపడినా నేను తట్టుకోలేను. అది శ్రీ. సారీ డాలీ, సిరి అలా అన్నందుకు. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? ఆవిడ కదా చెప్పాలి. నీకెందుకు చెప్పాలి సారీ? అయినా నేనలా అడిగానని నువ్వు హర్ట్ అయ్యావా? చీచీ, అదేం లేదు. నాకు తెలుసు శ్రీహాన్ నీ గురించి. దీన్ని అందరికీ నా ముగుడే కావాలి. మొగుడా? ఊడా